అభివృద్ధి చేస్తాం, సమీక్షము ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలామంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ 8,179 కోట్లు. కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. మహారాష్ట్ర మనకంటే 2 3 రాష్ట్రం, అది 2 ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టేది 3,541 కోట్లు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు, అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది 3,780 కోట్లు. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది 520 కోట్లు. గుజరాత్లో కూడా మీరు చూస్తే